నాకు ఇవాళ నన్ను నేను రైజ్ చేశాను, నన్ను పంపించారు. రామన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపు భవిష్యత్తులో నీకు కూడా జరుగుతుంది, కేసీఆర్ నీకు కూడా జరుగుతుంది. ఇది కదా ఆమె చెప్పింది అనేది. సార్ ఇది పార్టీకి నష్టం కదా. ఇప్పుడు కేసీఆర్ గురించో లేకపోతే కేటీఆర్ గురించి అనేది కాదు, కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్కి కవిత ఈ రకంగా మాట్లాడడం, రేపు భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్నది నేను చెప్తాను అనడం, లేకపోతే పార్టీ పెట్టి ఆలోచన చేయడం, అది పూర్తిగా బీఆర్ఎస్కే నష్టం అయ్యే ఛాన్స్ లేదా? ఏమైనా జరిగితే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? మరి వేరే వాళ్ళ దానివల్ల నష్టం సాధించింది ఏంటి ఆవిడ? ఆమె అక్కడ ఇప్పుడు ఆ బీఆర్ఎస్కి లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు కదా. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ స్టేక్స్ ఏంటి, తన పర్సనల్ స్టేక్స్ ఏంటి ఆలోచిస్తుంది. అందువల్ల ఆమె పర్సనల్ అంబిషన్స్కు, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్కు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఆమె తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఆమె చెప్పిన ఏ ఇష్యూస్ ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న కాళేశ్వరం అవినీతి గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అధికారం ఉన్నప్పుడు నుంచి జరుగుతుంది కదా. ఎప్పుడన్నా అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కేసీఆర్కి ఇది భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అని బయటకు వచ్చారు ఆమె. ఆమె అధికారంలో ఉన్నంత కాలం ఎన్నడూ బయటకు రాలేదు కదా. నిజంగానే ఆమెకు ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తున్న నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అవినీతి కేసీఆర్కి సంబంధం లేదు, ఆ అవినీతి వల్ల హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటించారు. ఇప్పుడు ఇట్లా ఇది ఇప్పుడే తెలిసిందా? ఎలక్షన్స్లో ఓడిపోయాక అది కూడా 15 నెలలు అయ్యాక ఇది తెలియదు. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ వేసాక, పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్నే తప్పు పట్టాక ఇప్పుడు కేసీఆర్కు మరకలు అంటిస్తున్నారని అవినీతి గురించి, హరీష్ రావు అవినీతి గురించి నాకు తెలిసిందంటే ఎట్లా కష్టం? అంటే నీకు ఒకవేళ అది ఆ ఆర్గ్యుమెంట్ నిజమైతే కేసీఆర్కు సంబంధం లేకుండా హరీష్ రావు ఒక్కడే అవినీతికి పాల్పడి, కేసీఆర్కు అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే పాల్పడి అది కేసీఆర్కు చెడ్డపేరు తెస్తున్నాను కదా కవిత ఆర్గ్యుమెంట్. అది నిజమైతే మీకు ఈ మాట ఎప్పుడో అని బయటకు రావాలి కదా, ఇప్పుడు కాదు కదా. అందువల్ల అదొక కారణంగా ఆమె చూపెడుతోంది, కానీ అది కారణమయ్యేట స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీలింగ్ చేయలేరు. ఒకవేళ తప్పు జరిగితే ఇద్దరిది, తప్పు జరగకపోతే ఇద్దరి సంబంధం లేదు. అందులో హరీష్ రావు తప్పు, కేసీఆర్ తప్పు లేదని అంటే ఈ తప్పు నీకు తెలియకుండా జరగలేదు కదా దీంట్లో అనేది. బయట ఇంత చర్చ జరుగుతున్న కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నడుస్తుంది చర్చ, కొత్తగా నడుస్తుందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని ఎప్పటి నుంచి అంటున్నారు ప్రత్యర్థులు. మరి అప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి నిజమే ఇది, ఈ అవినీతికి మా నాన్న కారణం కాదు, ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు కారణం అని చెప్పిందా? చెప్పలే కదా కవిత. చెప్పుంటే లాజికలీ వీ కెన్ యాక్సెప్ట్. పీజీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పిన తర్వాత పోనీ ముందు రాలేదు అంటే మా పార్టీ ఓడిపోదు, ఇప్పుడు నేనే దీన్ని నష్టం చేసి పార్టీకి ఎందుకు నష్టం చేయాలి, కేసీఆర్ తప్పని ఎవరో కొంతమంది అనుకునే ప్రమాదం ఉంటుంది అన్న స్టాండ్ తీసుకోలేదు అనుకున్నాను. ఓడిపోయిన తర్వాత అయినా పీజీ ఘోష్ కమిషన్ వేసినప్పుడైనా ముందే చెప్పాలి కదా. నిజమే ఇది, పీజీ ఘోష్ కమిషన్ వేస్తే బయటపడుతుంది. ఆ పీజీ ఘోష్ కమిషన్ కేసీఆర్కి ఎలా చెడ్డపేరు మరకలు అంటించాలో కూడా విచారించాలని అడిగి ఉండాలి కదా. పీజీ ఘోష్ కమిషన్ నా సమాచారం ఇది. ఇప్పుడు ఆమె పీజీ ఘోష్ కమిషన్ ముందుకొచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు చాలా చెప్తుంది కదా, హరీష్ రావు, సంతోష్ రావులు బాగా ఇలా తిన్నారు అని. ఆ విషయం మరి పీజీ ఘోష్ కమిషన్కి ఎందుకు చెప్పలేక? పీజీ ఘోష్ కమిషన్ ముందు తనకున్న ఎవిడెన్స్తో చెప్పాలి కదా. కేసీఆర్ను విచారణ పిలిచినప్పుడన్నా చెప్పాలి కదా, ఇది కేసీఆర్ తప్పే లేదు, అసలు విచారించాల్సింది మీరు కేసీఆర్ని కాదు, హరీష్ రావు, సంతోష్ రావులు మాత్రమే చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఇది నిజమే అవినీతిపైనే పోరాటం అయితే ఇవన్నీ జరుగుండాలి కదా. అందువల్ల ఇప్పుడు కేటీఆర్ను తాను కాపాడుతున్నట్లు, వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు ఆమె నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె పొలిటికల్ సర్వైవల్కి అది అవసరం కదా. కానీ ఒకవేళ కేసీఆర్ సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్క్ కదా. కేసీఆర్ అలాంటి పర్సనాలిటీ కాదని కూడా మనకు తెలుసు. ఇది ఎలో ఇట్. సార్ మరొక కీలకమైన అంశం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవనండి లేదా తెలంగాణ ప్రాంతాల్లో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది, మిగతావన్నీ కూడా బీజేపీ అవనండి, జనసేన అవనండి, తెలుగుదేశం అవనండి, ఉమ్మడిగా కూటమిగా వాళ్ళ కోరుకున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని విషయానికి వస్తే ఒక పక్క ఇప్పటి వరకు గతంలో పాలించిన బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తెలంగాణలో అధికారానికి రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో
కవిత కానీ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ పేరు కోసం కూడా చూస్తున్నారు, త్వరలోనే ప్రకటిస్తారు అంటున్నారు. ఆ వ్యాక్యూమ్ ఉందా? అంటే వాక్యూమ్ అనేది ఒకటి వాక్యూమ్ ఉండడము, రెండు వాక్యూమ్ సృష్టించుకోవడం. అంటే పొలిటికల్ స్పేస్ ఎప్పుడైనా ఒక పార్టీ సక్సెస్ కావాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను అన్నట్లు మొదటిది పొలిటికల్ వాక్యూమ్ లేదా పొలిటికల్ స్పేస్. సో మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత. కాంగ్రెస్ను ఓడించడానికి 294 సీట్లలో పోటీ చేయగలిగే పార్టీ లేదు. జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సీట్లు ఉండే వాళ్ళకు, కానీ ఎవరికి కూడా 294 సీట్లు కాంగ్రెస్కి ఒక క్రెడిబుల్ ఫైట్ ఇచ్చేటువంటి వాళ్ళే లేరు. ఆ దశలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆ పొలిటికల్ స్పేస్ ఉపయోగపడింది. అందువల్ల పొలిటికల్ స్పేస్ను మన ఒక ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం అనేది ఒక డైమెన్షన్ రాజకీయాల్లో. రెండవది పొలిటికల్ స్పేస్ను క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఐడెంటిటీతో క్రియేట్ చేసుకోవాలి, ఒక మూమెంట్తో క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రొఫైల్తో క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ అవుతుంది పొలిటికల్ వాక్యూమ్ పొలిటికల్ స్పేస్ అనేది? పొలిటికల్ స్పేస్ అనేది ఇలాగే క్రియేట్ కావాలి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీలు రెండూ బలమైన పార్టీ, కానీ అక్కడ వాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఎందుకంటే తన పార్టీ కాంగ్రెస్ బీజేపీల కన్నా భిన్నమైన పార్టీగా ఒక మూమెంట్, ఒక పౌర సమాజ ఉద్యమాల వేదికగా, యాంటీ కరప్షన్ మూమెంట్ వేదికగా, క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ స్లోగన్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. ప్రజలు ఆహ్వానించారు, అక్కడ వాక్యూమ్ క్రియేట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బలమైన నాయకులుగా ఉండగా టీడీపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయం రెండుగా చీలిన సమయంలో ఒక ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వము, దాని చుట్టూ ఒక ఉద్యమం సక్సెస్ఫుల్గా కేసీఆర్ నడపగలిగాడు కనుక తెలంగాణలో ఒక టవరింగ్ లీడర్గా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. సో ఏదో ఒక ఐడెంటిటీని నువ్వు క్రియేట్ చేసుకోవాలి, ఒక స్పేస్ రావాలి అంటే. లేదు ఇంకొకటి ఎగ్జిస్టింగ్ పార్టీని తగ్గించి ఆ స్పేస్ ఆక్రమించాలి. అంటే మీకు తెలుగు వ్యాకరణంలో ఆగమము ఆదేశము అని ఉంటుంది. వెదర్ యూ సప్లిమెంట్ ఆర్ సప్లాంట్, ఇక్కడ సప్లాంట్ చేయాలి, తీసేయాలి. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఉదాహరణ. తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్యనే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో కూడా రాజకీయం ఉండేది కదా. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి మరణ సానుభూతి నేపథ్యంలో కాంగ్రెస్ను కంప్లీట్గా లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి నాయకుడయ్యారు. ఇలా కాంగ్రెస్ ఓట్ బేస్ అంతా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కదా. కాంగ్రెస్ 1% పడిపోయింది కదా. త్రిపురలో సిపిఎం